హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ప్రొద్దుటూరుకి వెళ్ళబోతున్నాం. కార్యక్రమం ఏంటంటే శ్రీమంతం అండి. ఇప్పుడు మార్నింగ్ 5 అయింది. పొద్దున్న లేచాము. నైట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. బట్టలు అవి తొందరగా ఆరడానికి ఇంట్లో కూడా అన్ని దగ్గరలో ఆరేసామన్నమాట. నేను ఫస్ట్ లేవగానే కొంచెం వాటర్ తాగేసి వేడి నీళ్ళు పెడుతున్నాను స్నానం చేసేదానికి. మాకు హీటర్ అనేది లేదు, సో అందుకే మేము ఇట్లాగా స్టవ్ మీదనే వాటర్ అనేది బాయిల్ చేసుకుంటాం అనమాట. చాలా కోల్డ్ ఎక్కువ ఉంది అండ్ అట్లాగే ఫీవర్ కూడా ఎక్కువ ఉందండి. చాలా వరకు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా సరే అర్జెంట్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. మా చెల్లెలు అవుతుంది తను, సో తనకి శ్రీమంతం అనమాట. ఇప్పుడు 5వ నెలలో శ్రీమంతం చేసి తనని వాళ్ళు పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తున్నారు. అందువల్లనే ఇంత ఎర్లీగా రెడీ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా ముందు రోజు వెళ్దాం అనుకున్నాను, కానీ ముందు రోజు కూడా చాలా వర్క్ ఉంది. మా బాబుకి కూడా ప్రాజెక్ట్ వర్క్ ఉండింది, బట్ అది కూడా పక్కన పెట్టేసి వెళ్ళాల్సి వస్తుంది. ప్రాజెక్ట్ అంతా ఫినిష్ చేశాను, కానీ వెళ్ళడానికి ఖచ్చితంగా సేమ్ అదే డేట్లో కుదిరిందనమాట. అందువలన ఇంకా తప్పక వెళ్తున్నాము. అంతా రెడీ అయిపోయాము, నేను పిల్లలు అందరూ రెడీ అయిపోయాము. బట్ మా చిన్నాడు మాత్రం రెడీ అవ్వలేదు. తను అసలు నిద్ర లేదు. పెద్ద అబ్బాయి అయితే రెడీ అయిపోయాడు, కానీ వాడు ఎప్పుడు లేచిపోయినా లేచేస్తాడు. కానీ చిన్నాడు మాత్రం లేయమంటే లేయలేదు. సో అయినా పర్లేదులే అని చెప్పేసి కారులోనే కదా వెళ్ళేది, సో భుజం వేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మా పెద్దవాడు మాత్రం అటు ఇటు హాయిగా తిరుగుతూ ఉన్నాడు. వాడికి ఊర్లు అంటే చాలా సరదా. కింద అంకుల్ వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము బయలుదేరడానికి రెడీ అయిపోయామండి. సో మా హస్బెండ్ మాత్రం వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ కారు క్లీన్ చేసుకోకుండా ఉండరు. ఎదురిట్లో మందార పూలు చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నాయి, ఎర్రగా భలే ఉన్నాయి. అసలు గ్రీన్ కలర్లో రెడ్ కలర్ కాంబినేషన్ చూడడానికి చాలా అందంగా అనిపించింది. కార్ అట్లా స్టార్ట్ అయిందో లేదో మా చిన్నాడు లేచేసాడు, బట్ వీడు స్నానం చేయలేదు, వాష్రూమ్కి వెళ్ళలేదు, ఏ పని అవ్వలేదన్నమాట. తర్వాత దారిలో వచ్చి మా నాన్న కూడా వస్తానంటే మా నాన్నని పిక్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. దారి అంతా కూడా బుచ్చిరెడ్డిపాలెం వచ్చేసామండి. వెంటనేను అంటే బైపాస్లో కాబట్టి వెళ్ళేది బొంబే హైవే అనమాట. ఇదంతాను మనకి దగ్గరలోనే వచ్చేస్తుంది బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బుచ్చిరెడ్డిపాలెం ఎందుకు ఫేమస్ కూడా చెప్పొచ్చు మీరు కామెంట్స్లో. అండ్ మా చిన్నాడైతే నిద్ర వస్తుందంట వాడికి. పక్కన ఏదైనా సరే ఊరికి వెళ్తుంటే మాత్రం భలే ముద్దులాడేసుకుంటూ ఉంటాడు నన్నైతేను. సో ఆ విధంగా చిన్నాడు మార్చి పెద్దోడు చిన్నాడు ఇద్దరు కూడా మారుస్తూ వెనక్కి వచ్చి బజ్జుకుంటూ ఉన్నారనమాట. ఒకడు ముందరికి వెళ్తే ఒకడు వెనక్కి వస్తున్నాడు, ఒకడు తాతయ్య దగ్గరికి ఇంకొకడు వస్తున్నాడు అనమాట. అట్లాగా సో మర్రిపాడులో ఆపాము. ఇంకెక్కడ ఆగలేదండి. మేము టిఫిన్ కోసం ఆపాము. టిఫిన్ ఇడ్లీ, బయటకు వచ్చేటప్పుడు ఇడ్లీనే బెటరు. వీడు బయట తిరిగినట్టున్నాడు, కాళ్ళు అయితే నల్లగా అయిపోయినాయి అసలుకి. ఇడ్లీ వడ ఈ 2 తీసుకున్నాము. ఈ టిఫినే 80 రూపీస్ అంట. సో పిల్లలకి అట్లా పెట్టానో లేదో వాళ్ళు వెంటనే టాయిలెట్ వస్తుందని చెప్పారు. 1 by 1 ఒకరి తర్వాత ఒకరు, కానీ నన్నైతే ఇబ్బంది పెట్టరు. కానీ దారి మొత్తం మీద మా హస్బెండ్ అండ్ అట్లాగే మా నాన్న ఇద్దరు కలిసి రాజకీయాల గురించి చెప్పి నా బుర్రంతా తినేశారు. సో వాళ్ళిద్దరు కానీ కలిసారంటే వాళ్ళకి వేరే టాపిక్కే ఉండదన్నమాట. క్రికెట్ లేకపోతే పాలిటిక్స్, ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. సో పిల్లలకి టాయిలెట్ వస్తుందని చెప్పంగానే ఇండియాలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనం ఎక్కడైనా సరే టాయిలెట్ కూర్చోవచ్చు. సో ఆ విధంగా పిల్లల్ని తీసుకెళ్ళి మా హస్బెండే మొత్తం అంతా పని. బయటకి వస్తే నన్ను పెద్దగా పట్టించుకోరనమాట. ఆ తర్వాత దారిలో వచ్చి మా ఆడబడుచు కూడా ఎక్కింది. మా ఆడబడుచు వాళ్ళ కూతురు చిన్మయి. దీనికైతే పాపం నిన్న ఎప్పుడో 4 రోజుల క్రితం పడిపోయిందంట. కన్ను దగ్గర అంతా దెబ్బ తగిలింది. కొంచెం ఉంటే కన్నుకి ఎక్కువ ఎఫెక్ట్ వచ్చిండేది. తర్వాత మేము మండపం దగ్గరకు వచ్చేసి రెడీ అయిపోయామన్నమాట. శ్రీమంతమే, వీళ్ళందరూ రిలేటివ్స్. సో అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. ఇక్కడ నేను పెద్దగా వీడియోస్ అవి తీయలేదు, ఎందుకంటే నేను రెడీ అయ్యేసి వచ్చేటప్పటికి అంటే మేము కొంచెం లేట్గా వచ్చాము కదా. సో రెడీ అయ్యి వచ్చేటప్పటికేను అంత కార్యక్రమం అంతా చాలా వరకు అయిపోయింది. మా అత్తమ్మ వాళ్ళు, పిన్నిలు, బాబాయిలు ఇట్లా అందరూ తెలిసిన వాళ్ళే, అందరు రిలేటివ్స్ అనమాట. అందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ పైనేమో ఫంక్షన్స్కి సంబంధించి ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు. సార్ అయితే చాలా వెరైటీస్ తెచ్చారు. హైదరాబాద్ నుంచి కొన్ని వెరైటీస్ వచ్చాయన్నమాట. సకినాలు అండ్ ఇంకా కొన్ని వెరైటీస్, నాకు పెద్దగా ఐడియా లేదు వాటి గురించి. పిల్లలైతే ఇది గుడి ప్లస్ మండపం 2 అనమాట. అందువల్ల పిల్లలు చక్కగా ఇక్కడ అంతా కూడా ఆడుకుంటూ ఉన్నారు. మా పిల్లలు మాత్రం మా పెద్దవాడు ఎందుకో గోల్ చేస్తున్నాడు, దేనికి అలిగాడంట. వీడు మాత్రం హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. సో నేను ఎట్లా రెడీ అయ్యానంటే ఇదండి, ఈ విధంగా చాలా సింపుల్గా రెడీ అయ్యాను. శారీ అయితే తెచ్చుకోలేదు నేను.
సో డ్రెస్ సరిపోతుందిలే, శ్రీమంతమే కదా, పెళ్ళి కాదు కదా అని చెప్పేసి చాలా సింపుల్గా రెడీ అయ్యాను. పిల్లలతోటి బయటకు వచ్చినప్పుడు శారీ కంటే నాకు డ్రెస్సే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎత్తుకోమంటారు అండ్ వాళ్ళతోటి పరిగెత్తవచ్చు. ఈ విధంగా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను డ్రెస్సే ప్రిఫర్ చేస్తాను. తర్వాత భోజనాల విషయానికి వస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉండింది, ఉప్మా పెట్టారు. నేను అది చూపించలేదు. బట్ ఆఫ్టర్నూన్ వచ్చి ఇక్కడ స్పెషల్ ఏంటంటే భక్షాలు అండ్ బజ్జీ, ఇవి చాలా ఫేమస్ అనమాట. కార్యక్రమం అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వెంటనే మేము ఇంకా మా అత్తగారి ఊరికి వెళ్ళకుండా ప్రొద్దుటూరులో మాల్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం నా లైఫ్లో మోమోస్ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. చాలా అంటే చాలా వేడిగా ఉంది అండ్ స్పైసీగా ఉంది. అండ్ మా బియ్యం పిండితోటి చేసిన మోమోస్ కదండి, వేడిగా ఉంది, లోపల పన్నీర్ పెట్టున్నారు. టేస్ట్ అయితే కారంగా పుల్లగా అట్లా ఉంది కానీ బట్ తింటుంటే మాత్రం ఆ ఫ్లేవర్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నేను ఫస్ట్ టైం మోమోస్ తింటున్నాను. ఇంతవరకు అయితే ఎప్పుడు తినలేదు మోమోస్. మా హస్బెండ్కి పెడదామని చెప్పి ట్రై చేసినా కానీ మా హస్బెండ్ అసలు ముట్టుకోలేదు. ప్రొద్దుటూరులో ఉండే మాల్ అయితే చాలా బాగుంది కానీ నెల్లూరు అంత అయితే బిజీగా అయితే ఏం లేదు. చాలా షాపులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మా హస్బెండ్ మాత్రం ససేమేరా అని చెప్పి నోట్లో కూడా పెట్టుకోలేదు. నేను మాత్రం అసలుకి నాకు కొంచెం స్పైసీగా ఇట్లా వేడివేడిగా ఉంటుంటే చాలా బాగుంటుంది. నేను భలే ఇష్టంగా తింటాను. సో ఆ విధంగా మొత్తం అంతా తినేసాను. మా పిల్లలు కూడా కొంచెం షాపింగ్ చేశారు. క్రికెట్ కిట్టు, ఇంకా జేసీబీ అట్లాంటివి కొనుక్కొని వచ్చారనమాట. చాలా తక్కువ షాపులే ఉన్నాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికి 11 అయిందండి. సో తర్వాత రోజు కూడా ఒక కార్యక్రమం ఉంది, గృహప్రవేశం ఉందన్నమాట. ఇది మా అత్తగారి ఇల్లు, 2 ఇల్లులు మావే అనమాట. సో ఒక దాంట్లో 2 మావేను, మేమే వాడుకుంటూ ఉంటాము. సో తర్వాత వచ్చి మేము పోలేరమ్మకి సారె పెడదాం అనుకున్నాము. ఆ కార్యక్రమం కూడా ఈరోజు చేసేసి ఇంకా ఈవినింగ్ 7-7:30కి అలాగా బయలుదేరిపోయాము. నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 11 కాదులేండి 10 అయింది. టిఫిన్ తీసుకొని ఒకటేసారి వచ్చేసామన్నమాట. సో ఈ విధంగా మా ప్రయాణం అయితే ఇలా గడిచిందండి. సో ఈ మొత్తం పార్ట్లో మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పవచ్చు మీరు. అండ్ మా చిన్నాడు చూడండి ఎంత బుద్ధిగా ఆడుకుంటున్నాడో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.